My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. బంజారాల ధర్మగురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి 287వ జయంతి ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతి తాండాలలో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో మహారాజ్ జయంతి ఉత్సవాలు సాంప్రదాయంగా జరుపుకుంటూ రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక గాంధీ రోడ్లో ఉన్న హదీరాం బావాజీ మఠంలో సంత్ శ్రీ సేవాలాల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు హదీరాం బావాజీ మహాసంఘ్ ఆధ్వర్యంలో హదీరాం మహాసంఘ్ జాతీయ కన్వీనర్ ధాడి కృష్ణనాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరి 15 జరిగే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు గాను పట్టువస్త్రాలతో పాటు పగడి రథం బయలుదేరే క్రమంలో భాగంగా హదీరాంజీ మఠం యాజమాన్యం పైన తెలిపిన విధంగా సేవాలాల్ మహారాజ్ వారికి పట్టువస్త్రాలు, హదీరాం పగడి అందజేశారు. పట్టువస్త్రాలు, పగడి శ్రీ ఓంప్రకాష్ మహంతుల వారి చేతుల మీదుగా శ్రీ శ్రీ హదీరాం మహారాజ్ వారికి బంజారా మహాన్ శ్రీ శ్రీ మహారాజ్ సమర్పిస్తారు. బంజారా మహాన్ శ్రీ శ్రీ మహారాజ్ మాట్లాడుతూ బంజారాల పవిత్ర భూమి, ధార్మిక భూమి అయిన సేవాలాల్ వారి జన్మస్థలం సేవాగఢ్లో ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిగే విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం హదీరాం బావాజీ మఠం వారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారికి శ్రీ జగదాంబ మాత వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మఠం వారు సమర్పిస్తున్న పట్టువస్త్రాలు సేవాఘట్ ట్రస్ట్ వారు స్వీకరించి స్వామివారికి, అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పట్టువస్త్రాలు, పగడి రథం ఉన్న రథం ఫిబ్రవరి 8వ తేదీన బయలుదేరి 14వ తేదీన సేవాఘట్ చేరుకుంటుందన్నారు. ఈ రథం ద్వారా ప్రతి తాండాల్లో ఉన్న బంజారాలకు పట్టు వస్త్రాలు, పగడి దివ్య దర్శనం కల్పించగలుగుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బంజారా మహాన్ శ్రీ శ్రీ మహారాజ్ సేవాఘట్ ధర్మాధికారి మరియు గోరాం శంకర్ నాయక్ తాండాలో పర్యటన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ కృష్ణానాయక్, కార్యదర్శి హజబత్ శేఖర్ నాయక్, ప్రత్యేక అతిథులుగా అంబారు నాయక్, డాక్టర్ సిద్ధానాయక్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఠల్ మహారాజ్, ప్రొఫెసర్ నారాయణ నాయక్, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ భూక్యా ప్రసాద్ నాయక్, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై బోలో హతీరాం బావాజీకి. ఈరోజు హతీరాంజీ మఠంలో శ్రీ శ్రీ హతీరాం బావాజీ మహాసంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా హతీరాం పాగిడి, పట్టు వస్త్రాల పూజ, భోగ్ భండారు మహోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. ఇట్టి మహోత్సవ కార్యక్రమానికి సేవాగఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సేవాగఢ్ ట్రస్టు ధర్మాధికారి అయినటువంటి మహాన్ శ్రీ శ్రీ మహారాజ్ వారు ఇక్కడ విచ్చేశారు. వారి స్వహస్తాలతో భోగ్ భండారు కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాగిడి మహారాజ్ చేతులలో ఉన్నదో ఈ పాగిడి అంటే స్వయంగా హతీరాం బావాజీ వారు సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజు వారికి ఒక జయంతి కానుక ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం పంపించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మహాన్ శ్రీ శ్రీ మహారాజు వారు చేతుల మీదుగా పాగిడి ఈరోజు హతీరాం గఢ్ నుండి సేవాగఢ్కి ఒక పవిత్రమైనటువంటి రథంలో పట్టు వస్త్రాలతో పాటు, మఠం వారు సమర్పించే పట్టు వస్త్రాలతో పాటు ఒక రథంలో పెట్టి మహారాజు వారు తాండాలన్నీ సందర్శిస్తూ తాండా ప్రజలందరూ ఇక్కడ దర్శన భాగ్యం కల్పిస్తూ 14వ తేదీన సేవాగఢ్లో జరిగే మహాజాతరలో హతీరాం బావాజీ పాగిడి అక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నుండి శ్రీ శ్రీ మహాన్ మహారాజు వారి ఆధ్వర్యంలో ఆ సేవాగఢ్లో ఒక సేవాలాల్ దివ్యజ్యోతి, ఒక అద్భుతమైనటువంటి దివ్యజ్యోతి ప్రజ్వలన, దివ్యజ్యోతి దర్శనం కూడా జరగబోతుంది. ఆ సందర్భంగా సాతి భవానీ 7 అక్కగారులు, అక్కా చెల్లెళ్ళు సాతి భవానీ యొక్క జ్యోతులు ఆ కొండ నుంచి సేవాగఢ్కు రానున్నాయి. ఈ సందర్భంగా కూడా జరిగే కార్యక్రమంలో 108 భోగ భండారో పూజా కార్యక్రమాలు కానీ, 108 కన్యపిల్లల చేత ఊరేగింపు సేవలు కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనేటకు అందరూ ఇచ్చేసినారు. అది ప్రచారం చేసే దిశగా ధర్మాధికారి ఈరోజు వచ్చి పవిత్ర పాగిడి పూజ చేసి ఈరోజు సేవాగఢ్ తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి పేరు వాస్తవంగా అయితే శ్రీ మహారాజు,
కానీ ఇంకా పొడువుగా పెద్దగా పేరుంటుందేమో అనుకున్నాము శ్రీ మహారాజే. కానీ ఈ సందర్భంగా అందరి సమక్షంలో మహాన్ శ్రీ శ్రీ మహారాజుగా వారు గుర్తింపు పొందాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం. జై హతీరామ్, జై సేవాలాల్. हाथीराम बाबा जी का मठ में सदगुरु सेवालाल महाराज का पगड़ी दिव्य दर्शन यहाँ से पूजा करके फिर हम 14 तारीख महंत हाथीराम बाबा जी मंदिर से सेवागढ़ लेके जा रहे हैं। तो इस संदर्भ में सारे बंजार समाज का, सारे भारत देश में 15 करोड़ बंजार समाज का आराध्य दैवा महंत हाथीराम बाबा जी, उनका शक्ति, उनका भक्ति और वो अपना समाज बंजारा समाज से है। इस संदर्भ में यहाँ से हम 14 तारीख संत सेवालाल महाराज सेवागढ़ अनंतपुर डिस्ट्रिक्ट में सेवालाल महाराज का जन्म दिनोत्सव जयंती कार्यक्रम में ये पगड़ी महाराज को पहना के सारे हिंदुस्तान का बंजार समाज वहाँ जमेगा और सेवालाल महाराज का आशीर्वाद लेने के लिए आएगा। ये संदर्भ में सारे हिंदुस्तान का बंजार एक बात, एक साथ, एक जात, जागो बंजारा मारो नंगारा कॉन्सेप्ट पे अपना बंजारा धर्म को जागरूक करने का आलोचन करके सारे हिंदुस्तान का बंजार लोग हमको मदद कर रहा है और साथ दे रहा है। इस संदर्भ में हम सबको धन्यवाद बोलते हैं, समाज का नेता लोगों को, समाज का बंधु भगिनी लोगों को और समाज का मित्र लोगों को, सबको हम हमारा हृदयपूर्वक अभिनंदन बोलते हैं। आज का ये संदर्भ में हाथीराम बाबा जी का मठ का, बंजारा समाज का हाथीराम बाबा जी, तो ये मठ का रक्षण करने के लिए हमारा नेता लोग जहाँ या मंच पे जो है, तो ये सब मिल के ये भी हम मठ इनका भी रक्षण करेंगे और आगे इसका डेवलपमेंट भी करेंगे। हम आग्रह करना चाहते हैं माननीय मुख्यमंत्री जी चंद्रबाबू नायडू गारू जी, आज हमारा बंजारा समाज का जो ये प्रॉपर्टी है महंत हाथीराम जी है, ये मठ को आप रक्षणा करना है। तो किसी हालत में इसको डेमोलिशन करने का औकात सरकार को नहीं है। तो ये हमारा समाज का जो आर्कियोलॉजी डिपार्टमेंट, एंडोमेंट डिपार्टमेंट, सबको आप डायरेक्शन देना है। ये मठ रक्षण करने का जिम्मेदारी आपका भारत सरकार का है। हम भारत सरकार का नॉलेज में हम लाएंगे। ये रक्षण करने के लिए सारे हिंदुस्तान का प्रॉपर्टी है, सारे बंजार समाज सारे हिंदुस्तान का प्रॉपर्टी है, इसको हम नहीं छोड़ेंगे। ये हमारा नमस्कार।